ఓం నమో వెంకటేశాయ. కోదండ దీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం ఆజానుబాహుం జగదేక వీరం అనాథనాథం రఘునాథమీడే. ఆజానుబాహుడు, దీనరక్షకుడు, జగదేక చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 464వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏ పురాణమున ఎంత వెతికినా అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి ఎం కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. కమలాక్షుని
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం సప్తషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నారాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయః సత్రాణ్యన్వాసతే దాంతాః బ్రాహ్మణాః సంశ్రితవ్రతాః. అయోధ్యానగరంలో దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్ళాడని పుత్రవియోగ శోకంతో ప్రాణములు విడిచిపెట్టేశాడు. మరి ఆనాడందరూ కూడా విలపిస్తూనే ఉన్నారు. రాత్రి వచ్చింది. ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు ఉదయాన్నే అత్యవసర సమావేశంగా మార్కండేయుడు, మౌద్గల్యుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చారు. అలాగే అమాత్యులు దృష్టిర్జయంతో విజయ అన్నట్లుగా అమాత్యులందరూ కూడా వచ్చారు. సభా ప్రాంగణంలో సభ చేశారు. వశిష్ఠ మహర్షిని చూస్తూ ఉన్నారు. నిర్ణయం తీసుకోవలసినటువంటి వారు రాజగురువు, వంశగురువు అయినటువంటి వశిష్ఠుల వారు. అందుకని వశిష్ఠుల వారితోటి మాట్లాడుతూ, స్వామి మహర్షి, రాజు లేనటువంటి రాజ్యం అది అనాథలాగా ఉంటుంది. అక్కడ రాజు లేనటువంటి రాజ్యంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సవ్యంగా పనిచేయదు. రక్షణ వ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. అంతేకాదు, కేవలం రాచరిక వ్యవహారాలు మాత్రమే దెబ్బతినడం కాదు, సామాజికమైనటువంటి పరిస్థితులు కూడా చాలా కంటకంగా, ఇబ్బందికరంగా మారతాయి. కేవలం సామాజికమైనటువంటి పరిస్థితులే కాదు, కుటుంబ వ్యవస్థలు కూడా చిన్నాభిన్నమైపోతాయి. తండ్రి మాట కొడుకు వినడు, భర్త మాట భార్య వినదు. ఆ కుటుంబంలో కూడా ఇలా ఉండాలి అనే నియమములు ఉండవు. ఎందుకు అంటే సమాజం ఎలాగైతే రాజు లేడనేటువంటి కారణంతో సమాజం పాడైపోతూ ఉంటే అది చూసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా దానికే అలవాటుపడతారు. అలాగా కుటుంబ వ్యవస్థలు కూడా చిన్నాభిన్నమైపోతుంటాయి. ఇలాగా రాజు లేనటువంటి రాజ్యంలో ఏ ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా ఉండదు, అనాథలాగా, అలాగే విచ్చలవిడితరంగా ఉంటూ ఉంటుంది అని అంటూ, అంతేకాదు ప్రకృతి కూడా అనుకూలించదు, ప్రకృతి వైపరీత్యములు కూడా వస్తాయి అని అన్నారు. పంటలు పండవు, అలాగే వర్షములు పడవు అని అంటున్నారు. మరి వాటన్నిటికీ కారణములు ఏమిటి అంటే, వర్షములు పడాలి అంటే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా నిర్వహించాలి. మరి యజ్ఞయాగాదులు నిర్వహించడానికి బ్రాహ్మణోత్తములు, మహర్షులు వీళ్ళందరూ ధైర్యం చెయ్యరు. ఎందుకు అంటే, ఒకరోజు చేసే యజ్ఞమో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా చేసుకునేటువంటి యజ్ఞమో ఏదన్నా అయితే అదేదో జరిపించేయవచ్చు. కానీ లోక కళ్యాణం కోసం, రాజ్యం కోసం చేసేటటువంటివి దీర్ఘసత్రయాగములు ఏవైతే ఉన్నాయో అవి 100 సంవత్సరములు, 1000 సంవత్సరములు, 10,000 సంవత్సరములు కూడా ఆ యజ్ఞములు నిర్వహిస్తూ ఉంటారు. పైగా యజ్ఞం అనేది ఆరంభించడమే కాదు, ఆ ఆరంభించినటువంటి యజ్ఞాన్ని పూర్తిగా పరిపూర్ణంగా పూర్ణాహుతితోటి, అవభృత స్నానముతోటి పూర్తి చేసినప్పుడే ఆ యజ్ఞము సత్ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా మధ్యలో కనుక విఘ్నం వచ్చి యజ్ఞం ఆగిపోయినట్లయితే రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పినట్లుగా ఆ రాజ్యానికి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు, రాజుకు కూడా నాశనం అనేది ఏర్పడుతుంది అని అన్నారు. కావున తాము ఒకవేళ యజ్ఞం ఆరంభిస్తే ఆ యజ్ఞాన్ని సంరక్షించేటటువంటి రాజు అనేవాడు లేడు. కావున యజ్ఞానికి ఎవరి వలన విఘాతం కలుగుతుందోనని చెప్పి అసలు యజ్ఞములు చెయ్యటమే మానేస్తారు మహర్షులు. తద్వారా వర్షములు పడవు, తద్వారా పంటలు పండవు, తద్వారా కరువు కాటకములు, తద్వారా ఈ దొంగతనములవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అంతే కదా. అదాన దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం అని చెప్పినట్లుగా ఆ దారిద్ర్యం వల్ల పాపాలు చేస్తూ ఉంటారు. పాపాలు చేయటం వల్ల మరలా ఇబ్బందికరమైన జన్మను పొందుతూ ఉంటారు, మరలా పాపాలు చేస్తూ ఉంటారని చెబుతారు కదా.
అలాగా మరి ఈ కరువు కాటకాలు వీటి వల్ల అలాగ రాజ్యంలో ఆ పాపములు పాప ప్రవృత్తి అనేది పెరిగిపోతుంది. మరి ఈ విధంగా యజ్ఞయాగాదులు చేయటానికి కూడా మహర్షులు వెనకాడతారు రక్షకుడు లేకపోవటం వల్ల. అంతేకాదు నారాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వన బ్రాహ్మణ వసు సంపూర్ణ విసృజంత్యాప్త దక్షిణా. ఒకవేళ ఎవరైనా సరే బాగా ధనం కలిగినటువంటి వారు, సంపన్నులైనటువంటి వారు ధైర్యంతో యజ్ఞం చేసినప్పటికీ కూడా తమ వద్ద ఉన్నటువంటి సంపదలను అందరికీ దక్షిణగా కనుక ఇచ్చినట్లయితే తమ వద్ద ఎక్కువ సంపద ఉన్నది అనే విషయం తెలిసిపోతుంది. అలా తెలియటం ద్వారా ఈ దొంగలు బందిపోట్లు కూడా తమ మీద దాడి చేయవచ్చును అనే భయంతో యజ్ఞమును నిర్వర్తించినటువంటి వారు కూడా ఆ యజ్ఞం చేసినటువంటి మహర్షులకు, బ్రాహ్మణోత్తములకు, ఋత్విక్కులకు సరి అయినటువంటి దక్షిణలు ఇవ్వరు. దక్షిణ ఇవ్వనప్పుడు ఆ యజ్ఞం అనేది నిష్ఫలమే అయిపోతుంది. యజ్ఞస్యైవ దక్షిణ అని చెప్పినట్లుగా యజ్ఞము ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ యజ్ఞం చేసినటువంటి వారికి సరి అయినటువంటి దక్షిణలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచి ఆనందపరిచినప్పుడే ఆ యజ్ఞం అనేది పూర్తవుతుంది. అంటే దక్షిణ ఇవ్వటము అనేది యజ్ఞము తరువాత వ్యవహారం కాదు, యజ్ఞంలో చివరి భాగము. మరి ఆ యజ్ఞంలో చివరి భాగం కూడా పూర్తయితేనే ఆ యజ్ఞం పరిపూర్ణమైనట్లుగా అవుతుంది. అలా కాకుండా ఆ చివరి భాగాన్ని విడిచిపెట్టేసినట్లయితే, సవ్యంగా చేయనట్లయితే ఆ యజ్ఞం పరిపూర్ణమవుదు కదా. మరి ఆ విషయాన్ని చెబుతున్నారు. అరాజకే జనపదే, రాజు లేనటువంటి రాజ్యంలో మహాయజ్ఞేషు, గొప్పవైనటువంటి యాగములు చేసినటువంటి వారు. అంటే రాజ్యంలో రాజు లేకపోయినప్పటికీ ఎలాగులా తాము చేద్దాము అనే ఆసక్తితోటి గొప్పవైన యజ్ఞములు చేసిన వారు కూడా వసు సంపూర్ణ, వారి దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనం కలిగి ఉన్నవారైనప్పటికీ కూడా ఆ ధనమున్న సంగతి బయటకు తెలిసినట్లయితే ఇబ్బందికరము అని భావించి ఆప్త దక్షిణా న విసృజంతి, యోగ్యమైన ఇవ్వవలసినటువంటి దక్షిణలను, ఇవ్వవలసినంత దక్షిణలను ఆ యజ్ఞం చేసినటువంటి వారు కూడా ఎవరు. తద్వారా ఎవరైనా చేసినటువంటి యజ్ఞం ఏదైనా సరే ఉన్నది అది పరిపూర్ణమవదు, దాని యొక్క ఫలం అనేది లోకానికి అందదు. ఎందుకు అంటే రాజు లేడు కావున రక్షకుడు లేడు కావున తమ వద్ద ఉన్నటువంటి సొమ్ము బయటకు తెలిస్తే దాన్ని ఎవరైనా దోచుకుపోతారు, దౌర్జన్యం చేస్తారు అనే భయం అన్నమాట. అంతేకాదు నారాజకే జనపదే ప్రభూత నట నర్తకా ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనా. దేశము ఎప్పుడు వృద్ధి చెందుతుంది? ఆ దేశానికి ఇతర దేశాల వాళ్ళు రావటానికి ఎప్పుడైతే ధైర్యంగా రాగలుగుతారో అప్పుడు దేశం అనేది వృద్ధి చెందుతుంది. ఆ దేశంలో ఇతర దేశాల నుండి కూడా వచ్చి వర్తక వ్యాపారములు చేసుకోవడానికి ధైర్యంగా ఎప్పుడైతే రాగలుగుతారో అప్పుడు ఆ దేశం వృద్ధి చెందుతుంది. తాము ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వర్తకులే ఎక్కడికైతే తిరగగలుగుతారో అప్పుడు దేశం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా నాగరికత కానివ్వండి, అలాగే వ్యవహారములు కానివ్వండి, సౌకర్యములు కానివ్వండి అన్నీ కూడా పెరుగుతాయి. అలా కాకుండా ఒకే దేశంలో ఉన్నటువంటి వారు కూడా ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి భయపడితే, తమ దేశంలోనే మరొక ప్రాంతంలో ఉండడానికి, జీవించడానికి భయపడే పరిస్థితి కనుక వచ్చినట్లయితే, కళాకారుల్ని వీరిని ప్రోత్సహించకపోయినట్లయితే, కళలను ప్రోత్సహించకపోవడం వల్ల మరి ఆ నాగరికత అనేది కూడా తెలియదు కదా, సంప్రదాయములు ఇవన్నీ కూడా తెలియవు కదా, తద్వారా దేశాభివృద్ధి అనేది జరగదు కదా. మరి అందుకనే అరాజకే జనపదే, రాజు లేనటువంటి దేశంలో ప్రభూత నటనర్తకా అంటే అనేకమైనటువంటి నటులు, నర్తకులు కూడా. అంటే ఈ నటులు, నర్తకులే
సమాజాన్ని ఉద్బోధించాలి అన్నా, సమాజంలో సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశించాలి, బోధించాలి అన్నా సరే వీరే ప్రచారం చేయగలిగినటువంటి వారు, అలాగే సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారు. అందుకనే నటులు కానీ నర్తకులు కానీ వీరు తాము ప్రదర్శించబోయేటటువంటిది, తమ ద్వారా సమాజంలోకి వెళ్ళేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది సమాజానికి ఉపయోగపడేదా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి. సమాజం మీద దుష్ప్రభావాన్ని చూపేది కనుక అయినట్లయితే అటువంటి నటనలు, అటువంటి నాట్యములు, అటువంటి ప్రదర్శనలు ఇవ్వకూడదు అనేది రాజనీతి. తాము ఇచ్చేటటువంటి ప్రదర్శన ద్వారా సమాజంలో, దేశంలో వృద్ధి జరగాలి, దేశంలో సంస్కారం అనేది పెంపొందించబడాలి, సమాజంలో ధర్మము, నీతి నియమములు, సత్యములు కూడా ప్రతిష్టాపన చేయబడాలి. అంతేగాని ఈ నటులు నర్తకులు గనక మరో రకంగా వ్యవహారం చేసి మరో రకమైనటువంటి వ్యవహారములు అంటే దొంగతనములు కానీ, దోపిడీలు కానీ ఇటువంటివన్నీ కూడా గొప్పవి అన్నట్లుగా కనుక వాళ్ళు చూపించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి వారు కూడా, ముఖ్యంగా పిల్లలు, యువత వాటికి ఆకర్షితులై ఓహో ఇలా చేయటమే గొప్ప విషయము అని భావించి వీరు కూడా దానికి ఆకర్షితులై ఆ విధమైనటువంటి ప్రవృత్తిని అలవరుచుకుంటారు. అది సమాజానికి ప్రమాదకరం, అందులోనూ భావితరాలకు అది ఇబ్బందికరం అవుతుంది. కావున సమాజాన్ని అందుకనే చూడండి రాష్ట్రవర్ధనాహ అని అన్నారు. నటులని నర్తకులని తేలికగా చెప్పటం లేదు ఇక్కడ. వారు దేశాన్ని వృద్ధి చెందించేటటువంటి వారు, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి వారు అన్నారు. ఎందుకని తమ నటనల చేత, తమ ప్రదర్శనల చేత, నాట్యముల చేత సమాజాన్ని ప్రభావితం చేసి వారిలో చైతన్యాన్ని పుట్టించి తద్వారా సరి అయినటువంటి సన్మార్గంలో ఉండే విధంగా చేసి సమాజాన్ని వృద్ధి చెందించేటటువంటి వారే నటులు నర్తకులు అన్నారు. కావున నటులు కానీ నర్తకులు కానీ చాలా జాగ్రత్తగా ఆ ప్రదర్శనలు కానీ అవి చాలా జాగ్రత్తగా చేయాలి తప్ప ఏది పడితే అది చేస్తే కేవలం ధనమును మాత్రమే దృష్టిలో పెట్టుకుని కనుక చేసినట్లయితే, సమాజానికి హాని కలిగించేటటువంటి వాటిని ప్రదర్శించినట్లయితే అది దేశము యొక్క పురోభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. అందుకనే చెబుతున్నారు ఇక్కడ చూడండి రాష్ట్రవర్ధనాహ, రాష్ట్రమును వృద్ధి చెందించేవైనటువంటి ఉత్సవాహ నవర్ధంతే, ఉత్సవములు ఇవన్నీ కూడా జరగవు అని అంటున్నారు. మరి అక్కడ నటులు నర్తకులు, నటులు అంటే కనుక నాట్యం చేసేటటువంటి వారు అంటున్నారు. నాట్యములు అలాగే నటన ఈ రెండింటినీ చేసేటటువంటి వారిని నటులు అని అంటారు. నర్తకులు అంటే నృత్యం మాత్రమే చేసేటటువంటి వారిని నర్తకులు అని చెప్పి అన్నారు. మరి ఈ ఇరువురు కూడా సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వారు. వీరు ఆయా ఉత్సవములలో ఎక్కువగా జనము ఎక్కడికైతే వస్తారో అటువంటి చోట వారు తమ ప్రదర్శనలతోటి ఆ జనులను ఉద్బోధించే విధంగా, చైతన్యపరిచే విధంగా వారి యొక్క ప్రదర్శనలను ఇచ్చి వారిలో ధర్మ మార్గాన్ని పెంపొందించాలి. అందుకనే ఈ ఉత్సవములు అలాగే ఉత్సవములలో చేసినటువంటి ప్రదర్శనలు ఇవన్నీ కూడా రాష్ట్రవర్ధనాహ, దేశమును వృద్ధి చెందించేటటువంటివైన ఆ ఉత్సవములు ఇవన్నీ కూడా నవర్ధంతే, వృద్ధి చెందవు. ఎందుకు అంటే అసలు ఉత్సవాలు జరగటానికే ఎక్కువ మంది గుమ్మగూడినప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ఆ ప్రమాదం నుండి కాపాడేటువంటి రాజు లేనప్పుడు ఉత్సవములే చేయరు. అటువంటి ఉత్సవములే జరగనప్పుడు మరి నటులు నర్తకులు వారిని ఆదరించేవారు, వారి ప్రదర్శనలు చూచేవారే ఉండరు. కావున వారికి కూడా అవకాశములు ఉండవు. తద్వారా దేశాభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది, దేశాభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి అంటూ నారాజకే జనపదే సిద్ధార్థ వ్యవహారిణ కథాభిరనురజ్యంతే కథాశీలా కథాప్రియై. ఇంకా చెబుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఏ విధమైనటువంటి అభిప్రాయములు ఏర్పడతాయి రాజు లేకపోతే అంటూ, అరాజకే జనపదే, రాజు లేనటువంటి దేశంలో వ్యవహారిణ, వ్యవహారములు అంటే భూమి తగాదాలు, అలాగే దాయములు అంటే అన్నదమ్ములు ఆస్తిపాస్తులు పంచుకునే వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిని వివాదములను తీర్చేటటువంటి వారు, అలాగా తీర్చేటటువంటి వారు లేకపోతే ఆ వివాదములను కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సిద్ధార్థాః నభవంతి, వాళ్ళు
సిద్ధార్థులు కారు అంటే ఏమిటి? వాళ్ళ యొక్క కార్యములు సఫలము కాదు అని చెప్పి. ఎందుకని? న్యాయ నిర్ణేతలు ఎవరైనా ఉండి ఈ విధంగా చెయ్యాలనాయనా అని చెప్పి వాళ్ళొక నిర్ణయం చేసినప్పటికీ కూడా వీడి నిర్ణయం వినకపోతే మాత్రం నన్నేనే వాడెవడు అని చెప్పి వాళ్ళు ఆ నిర్ణయాన్ని వినిపించుకోరు, న్యాయపరమైనటువంటి వాటిని అంగీకరించరు, దౌర్జన్యంగా ఉంటారు. ఆ విధంగా న్యాయ నిర్ణేతలు వాళ్ళు సార్థకం అవ్వరు. అలాగే న్యాయం పొందవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సార్థకతను పొందరు, ప్రయోజనాన్ని పొందకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ వ్యవహారిణ అని అంటే ఇంతకుముందు కూడా అనుకున్నాం, క్రయ విక్రయములు చేసేటటువంటి వారు అంటే అమ్మడము కొనడము చేసేటటువంటి ఈ వర్తక వ్యాపారములు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారంతో జీవించేటటువంటి వారు కూడా అసిద్ధార్థాహన భవంతి. అమ్ముకోవటానికి వీధిలోకి వెళితే అవి అమ్ముడు పోతే వాటి వల్ల వచ్చేటటువంటి ధనంతో జీవిస్తూ ఉంటారు. అలా ఉంటే ప్రయోజనము. కానీ అమ్ముకోవడానికి వీధిలోకి వెళితే ఎవరో ఒకడు దోచుకుపోతూ ఉంటే మరి రక్షణ ఏముంటుంది? ఇక వ్యాపారం ఎక్కడ నడుస్తుంది? కావున వ్యవహారిణ అనే దానికి ఇక్కడ వర్తక వ్యాపారములు చేసేటటువంటి వారు కూడా సిద్ధార్థాః నభవంతి. వాళ్ళు లాభములు పొందరు, పైగా నష్టపోతూ ఉంటారు. తద్వారా తమ తమ వ్యాపారములనే ఆపేస్తూ ఉంటారు. తద్వారా దేశము యొక్క అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అంతేకాదు కథాశీలా కథాప్రియై కథాభి నానురజ్యంతే. కథాశీల కథలు చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉంటారంటే ఏమిటి? ఇతిహాసములు పురాణములు చెప్పేటటువంటి ప్రసంగములు చెప్పేటటువంటి పండితులు ఎవరైతే ఉంటారో ఆ పండితులు సహజంగా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికైనా ఏదైనా ఆపద సమయం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మనస్తాపంతో బాధపడుతూ ఉంటే వారికి ఆ సందర్భోచితమైనటువంటి కథలను వివరించి వారిలో చైతన్యాన్ని కలిగించి మానసిక ధైర్యాన్ని నింపి వారిని ఉజ్జీవింపజేసినట్లుగా చైతన్యపరుస్తూ ఉంటారు, తమ కథలతోటి ఉద్బోధిస్తూ ఉంటారు. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో అందరూ కూడా మనస్తాపంతో అధైర్యంతో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి కథలు చెబితే మాత్రం వినేవాళ్ళు ఎవరు ఉంటారు? అందువలన కథల యందు ఆసక్తి కలిగినటువంటి వారు కూడా వారు భయంతో ఉండటం ద్వారా మనస్సు సరిగ్గా లేకపోవటం వలన నానురజ్యంతే. ఈ పురాణములు ఇతిహాసములు వీటి ద్వారా ప్రజలు కూడా ఉద్బోధింపబడరు, అసలు వినడానికి కూడా ఇష్టపడరు. ఎన్ని విన్నప్పటికీ కూడా రాజుగారు లేనటువంటి రాజ్యంలో అవన్నీ జరిగేవా? అన్యాయమే జరుగుతుంది కదా, అటువంటప్పుడు వీటిని వినడం వల్ల ప్రయోజనం ఏమున్నది అని చెప్పి అనుకుంటారట. మరి ఇంకా చెబుతూ నారాజకే జనపదే ముద్యానాన్ని సమాగతాః సాయాన్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః. చూడండి, రామాయణంలోనే చెబుతున్నారు, ఆభరణములు కూడా ధరించి స్త్రీలు ఎప్పుడైతే ధైర్యంగా మార్గంలో తిరగగలుగుతారో, ఎప్పుడైతే ఉద్యానవనంలో కూడా విహరించగలుగుతారో అటువంటి రాజ్యంలో ఆ రాజ్యమే సరి అయినటువంటి రక్షణ వ్యవస్థ కలిగినది, ఆ రాజ్యమే సరి అయినటువంటి రాజ్యము అని చెప్పి అంటున్నారు. అందుకనే అరాజకే జనపదే, రాజు లేనటువంటి దేశంలో హేమభూషితాః కుమార్యః, ఆభరణములన్నీ కూడా బంగారు నగలు అలంకరించుకున్నటువంటి వారైన యువతులు సమాగతాః సాయాన్నే, గుంపులు గుంపులుగా చేరినటువంటి వారై అంటే స్నేహితురాళ్లతో కలిసినటువంటి వారై సాయాన్నే సాయంకాలంలో క్రీడితుం ఆడుకోవటానికి, పూలు కొయ్యడానికి, అలా నలుగురు కలిసి చక్కగా విహరించడానికి, ఆటలు ఆడుకోవడానికి ఉద్యానాన్ని నయాంతి, ఉద్యానవనములకు వెళ్ళరు అంటున్నారు. అంటే రాజు ఉన్నటువంటి రాజ్యంలో రక్షకుడు ఉన్నాడు అనే ధైర్యంతో చక్కగా స్త్రీలు, ఆ యువతులు చక్కటి ఆభరణాలు ధరించి ఇంకా సాయంకాలం అయింది అనగానే, చల్లబడింది అనగానే ఆ ఉద్యానవనాలకు పోయి వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆ పూలు కోసుకుంటూ ఆనందంగా విహరించి వచ్చేవారు, అలా ధైర్యంగా ఉండేవారు. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో ఆభరణములు ధరించి యువతులు
ఉద్యానవనాలకి రావడానికి ధైర్యం చెయ్యరు. ఎవరు కూడా ఉద్యానవనాలకు కూడా రారు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో, ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో అనేటటువంటి భయం అనేది ఏర్పడుతుందన్నమాట. కావాలన్నా చూడండి, ఎక్కడైతే ఏ రాజ్యంలో అయితే స్త్రీలు ధైర్యంగా తిరగగలుగుతారో, స్త్రీలు ఆభరణములు ధరించి కూడా ధైర్యంగా ఉండగలుగుతారో ఆ రాజ్యమే సరి అయినటువంటి రాజ్యము. అక్కడ అరాచకం లేనట్లు రాజ్య వ్యవస్థ సవ్యంగా ఉన్నట్లు అని చెప్పి మనకు రామాయణంలో కూడా ఎంత చక్కగా తెలియజేశారో. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఈ మహర్షులందరూ అలాగే అమాత్యులు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు వశిష్ఠ మహర్షితోటి, మహారాజా వశిష్ఠ మహర్షి మన మహారాజు దశరథ మహారాజు గతించేశాడు. మన నలుగురు పుత్రులనేమో రాజు కావలసినటువంటి వారు, యువరాజులు అవ్వవలసినటువంటి నలుగురు పుత్రులు కూడా రాజ్యంలో లేరు. ఇప్పుడు మన రాజ్యంలో రాజు లేడు. కావున ఇటువంటి ఉత్పాతములన్నీ అరాచకములు ప్రబలిపోకుండా ముందే రాజుని ఏర్పాటు చేయాలి. కావున నిర్ణయం తీసుకోండి అని అంటూ రాజు లేకపోతే కలిగేటటువంటి ఇబ్బందులని కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నారన్నమాట. నారాజకే జనపదే వాహనై శీఘ్రగామిభిః నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహ కామినః. చూడండి, సహజంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ, లేకపోతే ప్రేయసీ ప్రియులు కానీ, భార్యాభర్తలు వీరు కాస్త ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి విహరించాలి అనుకుంటూ ఉంటారు ఆ ఉద్యానవనాల్లోనూ వాటిలో. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో అటువంటి ధైర్యం ఎవరూ కూడా చెయ్యరు. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, మనకు తెలియజేసేది అపాయకరమైనటువంటి ప్రదేశంలో, తెలియనటువంటి ప్రదేశంలో, రక్షణ ఉందో లేదో తెలియనటువంటి ప్రదేశానికి, ఏకాంతమైనటువంటి ప్రదేశానికి విహారములకు వెళ్ళడము, అందులోనూ స్త్రీలతో కలిసి ఏకాంతంగా విహారానికి వెళ్ళడం అనేది అది ఎంతో అపాయకరము. అక్కడ ధనహాని, మానహాని, ప్రాణహాని కూడా జరగవచ్చును. కావున అటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు ఏకాంతంగా అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఏమంటున్నారు, అరాజకే జనపదే, రాజు లేనటువంటి రాజ్యంలో కామినః నరాహ, ఆసక్తి కలిగినటువంటి అనురాగం కలిగినటువంటి వారైన నరులు తమ తమ స్త్రీలతోటి కూడి శీఘ్రగామిభిః వాహనై, చక్కగా వేగంగా వెళ్ళే వాహనం మీద విహరిస్తూ అరణ్యాని నిర్యాంతి, నిర్జన ప్రదేశములైనటువంటి వనములకు వెళ్ళరు అన్నారు. వెళ్ళరు అనే కాదు, వెళ్ళకూడదు అనేది కూడా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే రక్షణ లేనప్పుడు, ప్రదేశం గురించి తెలియనప్పుడు ఈ విధంగా స్త్రీలను తీసుకుని ఆ ఏకాంత ప్రాంతానికి వెళ్ళడం అనేది అపాయకరము. మరి రాజు లేనటువంటి రాజ్యంలో ఎప్పుడూ అపాయం అనేది పొంచి ఉంటుంది. కావున రాజ్యంలో ఉండడానికే, మా రాజమార్గంలో తిరగడానికే మరి భయపడుతూ ఉంటే, మరి తమ తమ స్త్రీలను తీసుకుని నిర్జన ప్రదేశములకు, వనములకు, ఆ వాహనములలో విహరించడానికి ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళరు కదా. అలాగా తాము విహరించడానికి కూడా భయపడేటటువంటి దారుణమైన భయంకరమైనటువంటి పరిస్థితులు రాజ్యంలో ఏర్పడతాయి అని అంటూ, నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః శేరతే వివృతద్వారా కృషిగో రక్ష జీవినః. పూర్వం ధర్మం 4 పాదాలు నడిచే సందర్భంలో రామరాజ్యంలో కానీ, ఆ దశరథుడు ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంత ధనవంతులైనప్పటికీ కూడా చక్కగా గాలి వెలుతురు అంతా వచ్చే విధంగా తమ తమ సింహద్వారాలను కూడా తెరిచిపెట్టుకుని వాళ్ళు నిద్రపోయేవారట రాత్రిపూట. పైగా అతిథి ఎవరైనా వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పి తమ ఇంటికి అతిథి రావాలి అన్నట్లుగా తమ తమ సింహద్వారాలను పూర్తిగా తెరిచిపెట్టే అందరూ కూడా ధైర్యంగా నిద్రించేవారట. కానీ
రాజు లేనటువంటి రాజ్యంలో దశరథ మహారాజు గతించేశాడు కదా, మరి ఈ రాజు లేనటువంటి రాజ్యంలో అరాజకే జనపదే, రాజు లేనటువంటి చోట ధనవంత, ధనం కలిగినటువంటి వారు, కృషి గోరక్షజీవిన, వ్యవసాయంతో గోవులు కాసుకోవటంతో ఈ విధంగా పశుపాలనంతో కూడా జీవించేటటువంటి వారైన, సురక్షితా, చక్కగా రక్షించబడినటువంటి వారు, వివృతద్వారా నశేరతే, వారి వారి ద్వారములను తెరుచుకుని నిద్రపోరు. ఎందుకు అంటే రాజు లేడు కావున, తమకు రక్షకుడు లేడు, రక్షించేటటువంటి వాడు లేడు కావున తమ తమ ద్వారాలను గట్టిగా బిగించుకుని లోపల గడియలు వేసుకుని దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని అలా గడియ వేసుకుని లోపల పడుకుని కూడా బిక్కుబిక్కుమంటూ భయంగా పడుకుని ఉంటారు. కనీసం ప్రశాంతంగా కూడా ధనవంతులు జీవించలేరు అంటున్నారు. ఎందుకు అంటే తమ వద్ద ఉన్నటువంటి ధనాన్ని ఎవరు దొంగలుబడి దోచుకుపోతారు అనే భయంతో ఉంటారు. అలాగా అంటే రాజు లేకపోవటం వలన కేవలం పేదవారికి మాత్రమే నష్టము కాదు, ధనవంతులు కూడా ధైర్యంగా జీవించలేరు. తమ ధనానికి, తమ ఆస్తులకు ఎలా నష్టం కలుగుతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అంటే దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఏ ధనవంతులైతే తమ ద్వారములను పూర్తిగా తెరుచుకుని ఆ రాత్రిపూట కూడా నిద్రించేవారు, ఆ ధనవంతులు ఈనాడు రాజు లేకపోవటం వలన భయంతో తమ ద్వారములను పూర్తిగా మూచుకుని కూడా ఆ లోపల ధైర్యంగా నిద్రపోలేరు, వారికి సరిగ్గా నిద్ర కూడా పట్టవు. కావున కవాటములు గట్టిగా బిగించుకుని కూడా సరిగ్గా పడుకోలేరు. అలా కవాటములు బిగించుకుని పడుకోవటానికే వారు ప్రయత్నిస్తారు అని చెప్పి అంటున్నారు. చూడండి, రాజు లేకపోతే రాజ్యంలో ఎంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తాయో, ఎంత అధైర్యం ప్రజలలో ఏర్పడుతుందనే దీని ద్వారా తెలుస్తున్నది. నారాజకే జనపదే బద్ధ ఘంటా విషాణిన అటంతి రాజమార్గేషు కుంజరా సాష్టిహాయనా. ఆ రాజు ఉన్నటువంటి రాజ్యంలోనైతే కనుక ఏనుగులు చక్కగా ఆ గంటలను కట్టుకుని లక్ష్మీప్రదమైనటువంటి ఏనుగులు రాజవీధుల్లో తిరుగుతూ ఉంటే వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉండేవారు. పైగా రాజుగారికి సంబంధించినటువంటి ఆ ఏనుగులు అవటం వల్ల రక్షణ అనేది ఉన్నది అనే భావన ఉండేది. కానీ అరాచకే జనపదే, రాజులైనటువంటి రాజ్యంలో విషాణిన, అందమైనటువంటి దంతములు కలిగిన, సాష్టిహాయన, 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి కుంజరాహ, ఏనుగులు, బద్ధకంఠాహ, మెడలో అలంకారమునకు గంటలు కట్టబడి అవి రాజమార్గేషున అటంతి, రాజమార్గాల్లో కూడా అవి తిరగవు అన్నారు. ఎందుకని అవి కనిపించాయి అంటే వాటికి ఉన్నటువంటి దంతములను, మెడలో ఉన్నటువంటి ఆ గంటలను కూడా ఎవరు కొట్టేస్తారో, ఎవరు హింసిస్తారో అనే భయంతో ఏనుగులు కూడా, అంటే ఎప్పుడూ కూడా రాజమార్గంలో తిరుగుతూ అందరినీ ఆనందపరుస్తూ ఉండేటటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఏనుగులు కూడా తమకు హాని కలుగుతుంది అనే భయంతో ఆ రాజమార్గంలో తిరగడానికి కూడా భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే తిరిగితే వాటి దంతములను దొంగిలించేస్తారు, వాటికి హాని కలిగిస్తారు అనే భయంతో. నారాజకే జనపదే శరాన్ సతతమస్యతాం శ్రూయతే తల నిర్దోష ఇశ్వస్త్రాముపాసనే. నారాజకే జనపదే శరాన్ సతతమస్యతాం శ్రూయతే తల నిర్ఘోష ఈశ్వస్త్రాణాముపాసనే అని అంటూ, మరి రాజులేనటువంటి రాజ్యంలో ఇషు అస్త్రాణం ఉపాసనే అంటే రాజు ఉన్నటువంటి రాజ్యంలో ఆ సైన్యము, అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి యువకులు కూడా దేశానికి తాము సేవ చెయ్యాలి, తాము అనేకమైనటువంటి యుద్ధ విద్యలను నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో చక్కగా ఆ ఖడ్గ విద్యను, అదేవిధంగా ధనుర్విద్యను ఇవన్నీ కూడా నేర్చుకుంటూ రాజ్యములో ఉత్తమమైనటువంటి పౌరులుగా, ధైర్యవంతులుగా వారు ఎదుగుతూ ఉండేవారు.
అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యంలో చేరి దేశసేవ చేయటానికి యువకులందరూ కూడా మరి వారు చిన్న వయసు నుండి కూడా యువకులు కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో విశ్వస్త్రాణం ఉపాసనే అంటే బాణములను అస్త్రములను ఉపాసన చేయటానికి అభ్యాసం చేయటానికి ఇంతకుముందు కూడా అనుకున్నాం. విశ్వస్త్రాణం అంటే బాణములు అంటే గురిచూచి కొట్టేటటువంటివి. అలాగే మంత్ర ఉపాసన ద్వారా మంత్రించి ప్రయోగించేటటువంటివి. ఈ రెండు రకాలైనవి కూడా అస్త్రములు శస్త్రములు అని చెప్పి అనుకున్నాం కదా మనం. శస్త్రములు అంటే కేవలం గురిచూచి కొట్టేవి, బలంతో కొట్టేటటువంటి శస్త్రములు అయితే, అస్త్రములు అంటే కనుక మంత్రపూరితంగా ప్రయోగించేటటువంటి వారిని అస్త్రములు అంటారు. అలాగా అస్త్రశస్త్రాలను ఉపాసనే ప్రయోగాభ్యాసం చేయటానికి సతతం శరాన్ అస్యతాం. అలాగా అస్త్రశస్త్రాలను ప్రయోగించాలి అంటే ఆ అభ్యాసం చేయాలి కదా. మరి అభ్యాసం చేసేటటువంటి వారి యొక్క ఆ జ్యా అంటే బాణమునకు ఆ ధనస్సుకు ఉండేటటువంటి ఆ తీగ ఏదైతే ఉంటుందో తాడు అల్లెత్రాడు అని అంటారు, నారి అని అంటారు. ఆ ధ్వని ఏదో వీణధ్వనిలాగా ఎప్పుడూ రాజ్యంలో వినిపిస్తూ ఉండేదిట. ఏమిటి వీణధ్వనిలాగా వినిపిస్తున్నది అని చూస్తే ఎవరో యువకుడు అక్కడ ధనుర్విద్యను అభ్యాసం చేస్తూ తన ధనస్సులో ఉన్నటువంటి తాడుని లాగి వదులుతూ ఉంటే ఆ వీణధ్వనిలాగా ఆ ధనస్సు యొక్క తాడు శబ్దము వినిపిస్తూ ఉండేది, ఆ తీగ శబ్దము. అలాగా ధనుర్విద్యను అభ్యసించేటటువంటి యువకుల యొక్క ఆ ధనస్సు నుండి వచ్చే ధ్వనితోటి ప్రతిధ్వనించే రాజ్యము అలా అభ్యాసం చేస్తూ ఉంటే అబ్బో ఇంతమంది యుద్ధ విద్యలను అభ్యాసం చేస్తున్నారు. కావున మన దేశమునకు మన కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మనకు రక్షణ పూర్తిగా ఉన్నట్లే అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో ఎవరూ కూడా ఈ విధంగా యుద్ధ విద్యలను అభ్యాసం చెయ్యరు. తద్వారా యుద్ధ విద్యలను అభ్యాసం చేసేవారు లేకపోవడం ద్వారా వీరులనేవారు రాజ్యంలో ఉండరు. వీరులు ఎప్పుడైతే రాజ్యంలో ఉండరో ఆ రాజ్యం మీద శత్రురాజులు ఆక్రమణ చేస్తారు. అప్పుడు ఎదుర్కొనే వీరులు లేకపోవడం వల్ల ఇది పరహస్తగతమైపోతుంది. తద్వారా దాస్యము అనేది ఏర్పడుతుంది. అందుకని ఏమంటున్నాడు, రాజు లేనటువంటి రాజ్యంలో యుద్ధ విద్యలను అభ్యాసం చేసేటటువంటి వారే ఉండరు. ఆ యుద్ధ విద్యలను అభ్యాసం చేయడం ద్వారా వచ్చే శబ్దం అనేది ఎక్కడా కూడా వినిపించదు. తద్వారా వీరులనేవారు ఉండరు. తద్వారా రాజ్యంలో భయం అనేది ఏర్పడుతుంది. ఇతరుల పరహస్తగతమయ్యేటటువంటి ఇతరులకు దాస్యం చేయవలసినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అని అంటూ, మరి రాజు లేనప్పుడు రాజ్యంలో ఇటువంటి దుర్భరమైనటువంటి దుస్సహమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కావున వశిష్ఠ మహర్షి వెంటనే ఎవరినో ఒకరిని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారిని ఈ రాజ్యంలో రాజుగా నియమించండి అని చెప్పి ఆ మహర్షులు అదేవిధంగా ఆ అమాత్యులు వీళ్ళందరూ కూడా ఆ సభలో వశిష్ఠ మహర్షిని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత జరిగినటువంటి విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నారాజకే జనపదే యజ్ఞశీలాః ద్విజాతయః సత్రాణి అన్వాసతే దాంతాః బ్రాహ్మణాః సంశితవ్రతాః నారాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వనః బ్రాహ్మణాః వసు సంపన్నాః విసృజంతి ఆప్తదక్షిణాః నారాజకే జనపదే ప్రభూత నటనర్తకా
ప్రభూత నట నర్తకాః ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః నారాజకే జనపదే సిద్ధార్థాః వ్యవహారిణః కథాభిః అనురజ్యంతే కథాశీలాః కథాప్రియైః నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యః హేమభూషితాః నారాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః నరా నిర్యాంతి అరణ్యాని నారీభిః సహకామినః నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః శేరతే వివృతద్వారాః కృషిగోరక్ష జీవినః కృషిగోరక్ష జీవినః నారాజకే జనపదే బద్ధఘంటా విషాణినః బద్ధఘంటా విషాణినః అటంతి రాజమార్గేషు కుంజరాః షష్ఠిహాయనాః నారాజకే జనపదే శరాన్ సతతమస్యతా శ్రూయతే తలనిర్ఘోషః విశ్వస్త్రాణాం ఉపాసనే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్టితమే సర్గే నవశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैमिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्धिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।